కుంభకర్ణునికి చెప్పినాడు, హే కుంభకర్ణ, జరిగిన వృత్తాంతం ఇది. రామలక్ష్మణులు వచ్చినారు యుద్ధం చేయడానికి, వాళ్ళిద్దరిని కూడా నీవు సంహరించు అనగానే, అప్పుడెప్పుడో నేను నిద్రపోయే సమయంలో నారదుడు నా సమీపానికి వచ్చి వృత్తాంతం అంతా చెప్పినాడు రా. కానీ నిద్రలేచే వరకు సీతాదేవిని నీవు ఇచ్చేస్తావేమో అని అనుకున్నాను, రామచంద్రునికి ఇంకా ఇవ్వలేదా? ఎందుకు అనవసరంగా రామునితో పోరాడతావురా? సీతాదేవిని ఇచ్చివేస్తే మన రాజ్యం అంతా సుస్థంగా ఉంటుంది, హాయిగా మనం పంచపక్ష బ్రహ్మాన్నాలు తింటూ ఉండవచ్చును. ఇప్పటికీ ఆయన దయామయుడు, ఇచ్చివేయి అన్నాడు. ఇందుకాని నువ్వు నిద్రలేపినది అని కోపానికి వచ్చే వరకు రావణాసుడిని, నేను చెప్పినా నీవు వినడం లేదు, చస్తే వాణి చేతుల్లో చావచ్చును అని చెప్పి బయలుదేరినటువంటి వాడి యుద్ధం చేసినాడు. చేతులతో వేలాది వానరాలను తీసుకొని నోట్లో వేసుకొని తింటూ ఉన్నాడు. ఎడమ చేయితో కొంతమందిని, కుడి చేయితో కొంతమందిని. నడుస్తూ ఉంటే కాలి కింద పడి నలిచిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఈ విధంగా ఉంటే అప్పుడు చూచి, ముమోచతేన చిచ్ఛేద కుంభకర్ణ శిరోమహాన్, ఒకే ఒక బాణాన్ని ప్రయోగించినాడు. కుంభకర్ణుని యొక్క శిరస్సు ఖండింపబడ్డది. నేలపైన పడిపోయినటువంటి ఆ కుంభకర్ణుడు మరణించినాడు. రాజా రామచంద్ర భగవానికి. రావణాసుడికి ఈ విషయం తెలిసినది. రావణాసుడు చాలా ఆవేశంతో కూడుకున్నాడు. ముందే పాముకు కోపం, దానిపైన కనుక ఒకవేళ ఎవడైనా కాలు వేసినాడనుకో ఎంత కోపానికి వచ్చి బుసగొడుతూ ఉంటుందో, రావణాసుడు అంత ఆవేశంతో కూడుకున్నాడు. మేఘనాథుడికి ఈ విషయం తెలియజేసినాడు. నీకున్నటువంటి పరాక్రమాలన్నీ ఏమైపోయినాయిరా మేఘనాథ? తండ్రి యొక్క ఈ అభిప్రాయాన్ని కనుగొన్నటువంటి వాడై ఎర్రటి పూలమాలలు వేసుకున్నాడు, ఎర్రటి వస్త్రాలను ధరించినాడు. లంకా నగరాన్ని రక్షించే నిమిత్తమై ఆ నగరానికి ముఖ్యమైనటువంటి దేవత నికుంభల అనేటువంటి పేరు గల ఒక దేవి ఉన్నది. ఆమె ఉపాసన చేయడం కోసమై ఒక గుహలోకి ప్రవేశించినాడు. అనేక రకాలైనటువంటి మంత్రాలు చదువుతున్నాడు, అభిచార మంత్రాలు. యువతలో ఉన్నటువంటి రామలక్ష్మణులు, విభీషణుడు వీళ్ళంతా ఉన్నారు. వస్తూ ఉన్నటువంటి ఆ పొగను చూచి విభీషణుడు గుర్తించినాడు. మేఘనాథుడు ఇప్పుడు నికుంభల ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన ఉపాసననే గనక సఫలమైనది అంటే వాడిని జయించేవాడు ఎవరు ఉండరయ్యా రామచంద్ర. అసలు ఈ మేఘనాథుని యొక్క సంహారం ఎట్లా జరుగుతుంది అనంటే, ఎవడు 14 సంవత్సరములు నిద్రాహారాలు మాని ఉంటాడో వాణి చేతుల్లో మాత్రమే వాడు మరణిస్తాడు. లక్ష్మణ, నీవు నా సేవ చేస్తూ 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని ఉన్నావు కదా, నీవు మేఘనాథుని యొక్క సంహారం చేయడం కోసం వెళ్ళు. నికుంభల ఉపాసనలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అనగానే సైన్యాన్ని వెంటబెట్టుకున్నటువంటి వాడే బయలుదేరి వెళ్ళినాడు. నికుంభల ఉపాసన కొనసాగకుండా చేసినారు వానరులంతా కూడా అక్కడికి వెళ్ళి. ఇక యుద్ధము తప్పనిసరైనది. అనేక రకాలైనటువంటి అస్త్ర ప్రత్యస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు. ఇంతలో మేఘనాథస్య సౌమిత్రి చిత్వా రావణ సన్నిధౌ పాతయామాస లంకాయాం తదద్భుతమివాభవతు. శ్రీరామచంద్రుని చరణాలను హృదయంలో స్మరించినటువంటి వాడి బాణాన్ని సంధించినాడు, వదిలిపెట్టినాడు. మహావేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి ఆ బాణము మేఘనాథుని యొక్క తలను తెంచి వేసినది. ఎక్కడ వేసినది? ఆ తలను తీసుకువెళ్ళి రావణాసుని యొక్క పాదాలపైన పడేట్టుగా వేసినది. రాజా రామచంద్ర భగవానికి. అప్పుడు రావణాసుడు చకితుడైపోయినాడు. మేఘనాథుడు మరణించినాడా? ఆంజనేయ స్వామి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ఆ తల పడిపోయి ఉన్నదో ఆ తలను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏమయ్యా ఆంజనేయ, ఏం చేస్తావు ఈ తలను తీసుకువెళ్ళి? 14 సంవత్సరాలు ఉపవాస వ్రతంతో ఉన్నవాని చేత మాత్రమే మరణిస్తాడు మేఘనాథుడు అని అంటే ఎంత గొప్పనైనటువంటి పరాక్రమమైన పని చేసినాడు ఈ లక్ష్మణుడు. అందుకని ఈయన చేసినటువంటి ఈ గొప్పనైనటువంటి కృత్యాన్ని రాముడికి చూపెడితే సంతోషపడతాడు అని చెప్పి రాముడు ఉన్న చోటికి ఈ తలను తీసుకుని వెళ్ళినాడు ఆంజనేయ స్వామి. ఇది జరిగిపోయినది త్రిజట. ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించిన విషయాన్నంతా ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉన్నది సీతామహాసాధ్వికి.
ఈనాడు ఐరావణ మీరావణులు మరణించినారమ్మా, ఈనాడు మేఘనాథుని యొక్క సంహారం జరిగినది అన్నా కొద్దీ ఆ వింటూ ఉన్నటువంటి సీతాదేవికి చాలా సంతోషం కలుగుతున్నది. లంకానగరంలో ఇంతమంది ఉన్న ఈ త్రిజట సీతాదేవికి చాలా సన్నిహితురాలై ఉంటూ ఆమెకు సహాయాన్ని అందిస్తూ ఉన్నది, సహకారాన్ని చేస్తూ ఉన్నది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆదుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు మనకు అక్కడ వస్తారు. ఎటువంటి సందర్భంలోనంటే మనము భగవంతుడిని అమితంగా నమ్మినప్పుడు. భగవంతుడు నాకేమీ సహాయం చేయడం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంత కష్టాల్లో ఉన్నా కానీ నా కష్టాలను గట్టెక్కించడం లేదు ఈ భగవంతుడు అని అంటారు, అనుకుంటూ ఉంటారు. కానీ ఏ సమయంలో మనము చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నదో ఆ పుణ్యం అంతా కూడా పుంజీభూతమై ఉంటుంది. ఆ పుణ్యం అంతా ఒక రాశిగా ఉంటుంది. భగవంతుడు ఎందుకు మనను ఇంత పుణ్యం ఉన్నా కానీ రక్షించడం లేదు అనంటే పాపలేశం అనేటువంటిది ఒకటి అడ్డుకుంటూ ఉంటుంది. మనం అదొక్కటి తొలగిపోయినది అనంటే ఇదివరదాకా చేసినటువంటి ఏ పుణ్యం ఉన్నదో ఆ పుణ్యం ఒక్కసారి ఉవ్వెత్తు తరంగాలతో అది తాండవమాడుతున్నటువంటిది మనకు ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం. ఇంతలో ఏమైనది, మేఘనాథుడు మరణించినాడు అనేటువంటి వార్తను వినగానే ఆయన భార్య సులోచన దిగ్భ్రాంతికి గురైనది. లంకానగరంలో ఇంత గొప్పనైనటువంటి పరాక్రమశాలి మరణించినాడు అన్న తర్వాత ఇంకా లంకానగరము శోభాహీనమైపోయి ఉన్నది అని చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటిది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యుద్ధ వాతావరణంలో చూస్తే తన భర్తకు సంబంధించినటువంటి శవము కూడా దొరకడం లేదు. చెక్కలు ముక్కలైపోయినది. ఒక బాణముతో కుడి చేయిని, ఇంకొక బాణముతో ఎడమ చేయిని కొట్టేసి ఒక బాణంతో తలను తెగ నరికిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయో అవన్నీ ఒక్కచోటికి చేరిస్తే కదా చితిని పేర్చవలసింది. ఆ బాధ్యత తనపైన ఉన్నది పాపం. దృష్ట్వా సమార్గణం స్వీయ పురతః పతితం భువి విలాపమకరో స్మృత్వా తత్పౌరుషాణి సా. ఇంద్రుని సమీపానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించినటువంటి ఏ గుర్తులున్నాయో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నది సులోచన. దూరాన ఉన్నటువంటి ఏ భుజం ఉన్నదో దాన్ని తీసుకొని వస్తే ఏడుస్తూ ఉన్నటువంటి సులోచనను ఆ భుజము వెన్నుదడుతూ ఉన్నది. సులోచన ఏడవకే, నేను మరణించినాను అంటే నా మరణాన్ని చూసి నీవు ఏడుస్తూ ఉన్నావు. నిన్ను ఓదార్చేటువంటి వాళ్ళు ఇక్కడ లంకానగరంలో ఎవ్వరూ లేరు. భర్త అయినటువంటి నేనే నిన్ను ఓదారుస్తూ ఉన్నాను. ఏమన్నాడు అనంటే, త్వంచాపి గత్వా శ్రీరామం, రామునికి నిరంతరము సేవ చేసేటువంటి లక్ష్మణస్వామి నన్ను బాణంతో కొట్టినాడు అనంటే మరణించినటువంటి నాకు నరకాది లోకాలు రావు. నేను ముక్తిని పొందినాను. భర్త ముక్తిని పొందినాడు అని విన్న తర్వాత భార్య సంతోషపడాలి కానీ ఏడుస్తూ కూర్చోకూడదే. నేనున్నటువంటి లోకాల్లోకి నీవు రావాలి అంటే నీకు ఒక ఉపాయం చెబుతున్నాను. భీష్మించుకొని కూర్చొని రావణాసుని వలె నేను శరణాగతి పొందను, నేను క్షమాపణను వేడుకోను అని అనుకోకుండా నీవు చేయాల్సిన పని ఒకటి ఉన్నది, ఆ పని నీవు చేస్తావా అని అన్నాడు. త్వంచాపి గత్వా శ్రీరామం నత్వా యాచస్వ మచ్చిరః. నోటితో మాట్లాడుతూ ఏమైనా మాటలు చెప్పుదాము అంటే తల లేదు ఇక్కడ భర్తది. మరి ఆయన చెప్పేటువంటి అభిప్రాయం ఎట్లా తెలుసుకోవాలి ఈ సులోచన? ఎంత గడ్డు పరిస్థితి చూడండి. అయినా ఒక అభిప్రాయం ఏదో చెప్పుతూ ఉన్నాడు తప్ప ఇంకా కాళ్ళు చేతులు అటు ఇటు ఆడుతున్నాయి. వాల్మీకి రాస్తాడు, తల తెగిపోయిన తర్వాత ఏ నెత్తురు గారినదో ఆ నెత్తురులో ఈ వేళ్లను పెట్టి ఆ భుజము వేళ్లతో రాస్తూ ఉన్నదట. సులోచన, త్వంచాపి గత్వా శ్రీరామం నత్వా యాచస్వ మచ్చిరః తత్వాం దాస్యతి రామోపి తేనాగ్నిం విష్య యాహి మాం.
రాముణ్ణి గనక ఒకవేళ నీవు యాచించినావనుకో, నా తలను నీకు ఇస్తాడు. అవయవాలన్నీ ఒకచోటికి చేర్చి చితిని వేర్చిన తర్వాత ఆ చితిలో నీవు ప్రవేశించి నా లోకానికి రావే. నీవు అనంత బ్రహ్మాండాల్లో ఇటువంటి పరిస్థితి ఎవరికైనా జరుగుతుందా చెప్పండి? అప్పుడు పల్లకీలో వచ్చినది సులోచన దూరాన్ని నుండి దిగి రామచంద్రుని సమీపానికి వస్తూ ఉంటే ఆ పల్లకీని చూసి వానరులంతా అనుకుంటున్నారు, మేఘనాథుడు మరణించిన తర్వాత జ్ఞానోదయమైనది రావణాసునికి. ఆ పల్లకీలో వచ్చేది ఎవరో కాదు, సీత అనే వస్తున్నది. అందరూ సంతోషం, ఇక్కడికైనా వీడికి జ్ఞానోదయమైనది రావణాసునికి అనుకుంటున్నారట. అందరూ చుట్టూ మూగినారు. సీతాదేవిని ఇంతవరకు వీళ్ళు చూడలేదు అసలు. నేను ముందు చూస్తాను అంటే నేను ముందు చూస్తాను అని అందరూ కూడా దాని చుట్టూ మూగినారు. తెరను తీసిన తర్వాత లోపల ఉన్నటువంటి సులోచన బయటికి వస్తున్నది విషణ్ణ వదనతో. అయ్యో సీత అనుకున్నాం, ఈమె సీత కాదు, ఈమెవరు? సులోచన. అందరూ దూరం వెళ్ళిపోయినారు. శ్రీరాముడి సమీపానికి వెళ్ళి నమస్కారం చేసినది మోకాళ్లపైన. అయ్యా, నా భర్త యొక్క శిరస్సును నాకు ఇస్తారా? నేను అంత్య సంస్కారం చేసుకోవాలి నా భర్త యొక్క శిరస్సు అంటే. అప్పుడు రామచంద్రుడు శరణాగతి పొందినటువంటి ఈ సులోచనతో మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, హే సులోచనే, రావణాసురుడు నా సమీపానికి వచ్చి ఈ సమయంలో శరణాగతి పొందినా నేను అనుగ్రహిస్తాను అని ప్రతిజ్ఞ చేసినాను. అటువంటి నేను సులోచనమైనటువంటి నీవు వస్తే నీ పరిస్థితిని గమనించి నేను ఇప్పుడు నీకు ఒక వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఏమిటో తెలుసునా? నేను శిరస్సును ఇవ్వడం కాదు, అక్కడ పడి ఉన్నటువంటి మొండాన్ని ఇక్కడికి నీవు తీసుకువచ్చినావు అనుకో, తలను అంటించి నీ భర్త యొక్క ప్రాణదానం చేస్తానే, లేసేట్టుగా చేస్తాను అన్నాడు రామచంద్రుడు. అబ్బా, ఎంత మంచి మాట ఉన్నావయ్యా రామా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మొండాన్ని తీసుకురావడానికి వెళ్ళలేదే పార్వతి సులోచన. రాముడికి నమస్కారం చేసి ఏమన్నది అంటే, హే ప్రభు, మొండానికి నీవు తలను అతుకు పెడతావు, కానీ ఇదివరకు యుద్ధం చేసినట్టుగానే నీతో యుద్ధం చేసి నీపైన ప్రేమాభిమానం లేనివాడవుతాడనుకో. వాడు మరణిస్తే నిన్ను ద్వేషించిన కారణంగా వాడు నరకలోకాల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ముక్తుడైనాడు, నీవు బ్రతికిస్తే తర్వాత వాడు నీకు శత్రువై నిన్ను ద్వేషించడం వలన వాడు కనుక ఒక నరకాల్లోకి పోతే నేను చూస్తూ ఊరుకోగలనా? అందుకని నా భర్త నరకాల్లోకి వెళ్ళిన దానికంటే ఇప్పుడు మరణించినాడు, వాడు ముక్తిని పొందుతాడు. వాడితో పాటు నేను దేహాన్ని వదిలిపెడితే గమనం చేసినట్టయితే నాకు కూడా ఉత్తమ లోకాలు వస్తాయి. అందుకని వాడిని బ్రతికించే అవసరం లేదయ్యా అన్నది. లంకాయాస్తౌ సమానీయ భుజౌ గత్వా నికుంభిలాం. రామచంద్రుడు చాలా ఆశ్చర్యపోయినాడు. భర్త ప్రాణదానం చేస్తాను అంటే లోకంలో అందరూ భార్యలు స్వీకరిస్తారు, కానీ ఇదేమిటి విలక్షణంగా ఈ సులోచన కోరుకుంటున్నది? ఆమె ఉద్దేశం వల్ల ఒకటే, శరీరం వచ్చినది అని అన్న తర్వాత మళ్ళీ శరీరము, ఇంద్రియాలు, పాటవము అంతా వచ్చినది, కొవ్వు బాగా పెరుగుతుంది. అప్పుడు భగవంతుడు లేడు, ఎవడు లేడు అనే నాస్తికవాదాన్ని కలిగి ఉంటారు. భుజాలను తీసుకుని వెళ్ళి, శిరస్సును తీసుకుని వెళ్ళి చితిని పేర్చి ఆ చితి పైన ఈ భుజాలతో కూడుకున్నటువంటి శరీరాన్నంతా కూడా ఉంచి దహనం చేయగా మండుతూన్నటువంటి ఆ చితిలో తాను కూడా ప్రవేశించగా వైకుంఠలోకం నుండి విమానం రానే వచ్చినది. ఇద్దరూ కూర్చున్నటువంటి వాళ్ళే ఆ విమానాన్ని అధిరోహించి వైకుంఠధామానికి చేరుకున్నారే. పార్వతీ రాజా రామచంద్ర భగవానికి తతఃకృత్వా రామశిరః. ఇది జరిగిన తర్వాత రావణాసునికి ఎంత బాధ కలగాలి ఒక్కసారి ఆలోచించండి మీరు. తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు మరణించినాడు. ఆనాడెప్పుడో ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఓ కుమారుడు చనిపోయినాడు. ఈనాడు అందరికంటే బలాఢ్యుడు లంకానగరంలో వీనితో సమానమైనటువంటి వాడు ఇంకొకటి లేడు అని దేవతలంతా కూడా
మేఘనాథుడిని ఇంద్రజిత్తు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటే అంత గొప్ప పరాక్రమశాలైనటువంటి వాడు మరణించినాడు. ఇప్పటికైనా వాళ్ళలో ఉన్నటువంటి కామం అనేటువంటిది నశించానా లేదా? కానీ పరిస్థితి ఏమైనది? సీతా సమీపానికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. ఎందుకయ్యా సీత దగ్గరికి వెళుతున్నావు అని అంటే, సీత హృదయాన్ని మార్చే ప్రయత్నం చేస్తాను అని అంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నీ కామం చావలేదా? ఎట్లా వెళ్ళినాడు? వెళ్ళే సమయంలోనంటే, నిన్న వెళ్ళి యుద్ధం చేసినప్పుడు రాముణ్ణి చూసినాడు కదా, వాడి అదృష్టం చూడండి. సీతాదేవిని ఎత్తుకారు రావడానికి వెళ్ళినప్పుడు రాముడి దర్శనం కాలే. సీత స్వయంవరం చేస్తున్న సమయంలో వచ్చి కూర్చున్నాడు వెనకాల. అప్పుడు కూడా కళ్ళు బాగా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ధనుస్సును తీసే సమయంలో రాముడు కనిపించలే. కానీ ఇప్పుడు యుద్ధం చేసే సమయంలో రాముడిని బాగా చూసినాడు. మేఘనాథు మరణించిన తర్వాత సీతాదేవి సమీపానికి వెళ్ళే సమయంలో కృత్రిమమైనటువంటి రాముని యొక్క తలను తెగ్గొట్టినట్టుగా ఒక వెంట్రుకలను పట్టుకొని సీతాదేవి దగ్గరికి, ఏ సీతా చూడు, నీ రాముని చంపివేసినాను. ఎందుకయ్యా ఇది చూపెడుతున్నావు సీతాదేవికి అంటే, వీడి ఉద్దేశం చెప్తున్నాడు. రాముడు చచ్చినాడు అనగానే, అయ్యా రావణాయిగా నేను నీ భార్యనే అవుతాను అని వస్తుందేమో అని సీతాదేవి. ఎంతటి కుత్సితమైనటువంటి ఆలోచన, ఎంతటి చిన్న ఆలోచన వాడిది. రామశిరః కృత్రిమం మయ హస్తతః యయౌ సీతాం దర్శయితుం. అశోకవనికకు వెళ్ళినాడు, సీతాదేవికి చూపినాడు. ఆలోపే బ్రహ్మ సీతాదేవికి విషయాన్ని తెలియపరిచినాడు. రావణాసురుడు ఇప్పుడు కృత్రిమమైనటువంటి రాముని యొక్క శిరస్సును తీసుకువచ్చి చూపెడుతున్నాడు. చూచి నువ్వు భయపడే అవసరం లేదమ్మా, బ్రహ్మ ఈ పని చేస్తాడని ఆయనకు తెలియదు. తీసుకువెళ్ళి చూపెడితే ఆమె భయపడుతుందా? ఇంతదాకా వచ్చిన తర్వాత తప్పకుండా ఆ రామచంద్రుడు, నీవు ఏ రాముని యొక్క శిరస్సును పట్టుకున్నావో రాముడు నీ శిరస్సును పట్టుకుంటాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నది. కోపానికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు మళ్ళీ అంతఃపురంలోకి. రేపు యుద్ధానికి వెళ్ళాలి అంటే సాక్షాత్తుగా యుద్ధం చేస్తే ధర్మయుద్ధంలో వీడు గెలిచేట్టుగా లేదు. అందుకని ఆభిచారిక ప్రయోగాలు చేయాలి రామచంద్రుడిపైన అని భావించి వీడు కూడా ఒక గుహలోకి ప్రవేశించినాడు రావణాసురుడు. భయంకరమైనటువంటి హోమాన్ని చేస్తూ ఉన్నాడు. విభీషణుడు ఈ విషయాన్నంతా కూడా రామచంద్రుల వారికి తెలియజేసినాడు. ఇప్పుడు ఈ ఆభిచారిక హోమమే గనక ఒకవేళ సఫలమైనది రావణాసురునిది అని అంటే వాడు అజేయుడవుతాడు. అందుకని వానరులు లంకానగరంలోకి ప్రవేశించినారు. కానీ ఎక్కడ చూచినా కానీ ఈ స్థావరం తెలియడం లేదు. అప్పుడు విభీషణుని యొక్క భార్య సరమ వానరులను పిలిచి రావణాసుడు అక్కడ చేస్తున్నాడు అనుష్ఠానము అని చూపినదట. పరిగెత్తుకుంటూ వెళ్ళినారు. వెళ్ళి లోపల ప్రవేశించి యజ్ఞగుండాన్ని చిన్నాభిన్నం చేసి వేసినారు. శృక్శృవాలను విరగ్గొట్టినారు. రకరకాల చేష్టలు చేస్తూ ఉంటే ఆయన అనుష్ఠానం అంతా కూడా భంగమైపోయినది. ఇంతలో భంగపాటును పొందినటువంటి తాను అనుష్ఠానాన్ని ముగించుకుని అంతఃపురంలోకి రాగానే మండోదరి రావణాసురునితో అంటున్నది, ఏమయ్యా నేను ఒక మాట చెప్తాను వింటావా? అనవసరంగా నీవు ఈ రామునితో విరోధాన్ని పెట్టుకోక సీతాదేవిని ఆయనకు అప్పచెప్పవయ్యా. ఇప్పటికైనా ఆయన మనను అనుగ్రహిస్తాడు, క్షమిస్తాడు, ప్రాణదానం చేస్తాడు అని చెప్పినది. ఆమె మాటలు విన్నటువంటి రావణాసురుడు ఏమన్నాడు అనంటే, ఓ పిచ్చిదానా మండోదరి, నీకు ఇప్పుడు తెలుసును రాముడంటే ఎవరు అని. నాకెప్పుడో తెలుసును. ఏమి తెలుసునయ్యా నీకు అని అన్నది మండోదరి. రామో విష్ణుశ్చ మా సీత జానామి ప్రాణవల్లభే రామహస్తాద్వధం లబ్ధుం హృతా సీతా పురామయా రామహస్తాత్యక్తదేహో గచ్ఛామి పరమం పదం.
రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి, సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి. ఇది తెలిసి బ్రహ్మదేవుడు ఏనాడో నాకు చెప్పినాడు, కౌసల్యానందనుడైనటువంటి దశరథనందనుడి ద్వారా నీవు మరణిస్తావు అని. ఇది ఈనాడు కాదు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఎన్నడో అడిగినాను నేను. ఆనాటి నుండి నాకు తెలుసు. అసలు సీతాదేవిని నేను ఇక్కడికి తెచ్చుకున్నది ఎందుకో తెలుసునా? చావు కోరే తెచ్చుకున్నాను, చావడానికే తెచ్చుకున్నాను నేను. ఎందుకయ్యా ఆయన ద్వారా నీవు చావాలని కోరుకుంటున్నావు అని అంటే, యజ్ఞాగాది వ్రతాలను ఆచరించి ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా నా అంతఃకరణం శుద్ధి కావడం లేదు. నాకు పుట్టినటువంటి కొడుకు మరణించినా కానీ నాలో కామము చావడం లేదు. జీవునికి మోక్షం ఎప్పుడు వస్తుంది అనంటే కామక్రోధాదులు అనేటువంటివన్నీ కూడా నశించిపోయినప్పుడు, అంతఃకరణ మాలిన్యము తొలగిపోయినప్పుడు. అంతఃకరణలో మాలిన్యము అనంటే ఏమిటి? అద్దము పైన దుమ్ము పెడితే ఆ అద్దంలో మన ముఖము కనిపించదు. మన ముఖం కనిపించాలి అంటే పైన పడ్డటువంటి దుమ్మును తొలగించాలి. అంతఃకరణలో పరమాత్మ సాక్షాత్కారం కావాలి అంటే అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించాలి. అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యం అంటే ఏమిటి? రావణాసుడు చెప్తున్నాడు, కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలే. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి నాలోనంటే ఒకదానికొకటి స్నేహమై మరణించే సమయంలో కూడా మనం ఆలోచిస్తే తెలుస్తుంది. 90 ఏళ్ల వయసు ఉండనీగాక, వానికి 100 సంవత్సరాల వయసు ఉండనీగాక, ఆ తాత ఏం చేస్తూ ఉంటాడు అంటే పాలు తాగుతూ చవనప్రాశ ముద్దలు తింటూ ఉంటాడు. తాత ఎందుకు తింటున్నావు? బలం రావా అన్ననిరా. ఎన్నేళ్ళు తాత నీకు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరం ఇంకా బలం తెచ్చుకొని ఏం చేస్తావు నీవు? ఆ టాకీస్ దాకా నడిచి ఒక సినిమా చూడాలని ఉన్నది. ఎందుకోసమా? ఇంద్రియ మూలకమైన భోగాలను భగవంతుడు ఏం చేస్తాడు అంటే అనుభవించగా ఇంద్రియ పాటవాన్ని తప్పించేస్తూ ఉంటాడు. కళ్ళు చూసి 30 ఏళ్ళ తర్వాత మెల్లగా మంద దృష్టి కలుగుతాయి. అందుకని చూపు పోతున్నది అని చెప్పి వీడు సంతోషపడక చూడడం కోసం అద్దాలు పెట్టించుకుంటాడు. చెవులు విని యంత్రాలు బాగా పనిచేస్తుంటే ఏమవుతాయి? నష్టపోతూ ఉంటాయి. 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత పక్కవాడు ఏమంటున్నాడో మాటలు వినరాకపోతే వాడు ఏం చేస్తాడు? మిషన్ పెట్టించుకొనైనా మాటలు వింటాడు. కానీ భగవంతుడు నాకు సహాయం చేస్తున్నాడు అని సంతోషపడడు మండోదరి. కళ్ళకు యంత్రం ఉన్నది కనిపించడానికి, చెవులకు యంత్రం ఉన్నది. ఇప్పటిదాకా నేనైతే చూడలేదు, నాలుకకైతే యంత్రం రాలేదు. గుంటూరులో ఎవరైనా తయారు చేస్తే చెప్పండి. రుచులు చూసేందుకోసమే నాలుకేదో బాగా మొద్దు వారిపోతున్నది, ఉప్పు కారాలు ఏమీ తెలియడం లేదు. అందుకని చెవులకు మిషన్ పెట్టినట్టుగా నాలుకకు కూడా ఒక మిషన్ ఏదైనా ఉంటే ఇంకా సైంటిస్టులు బాగా ఆలోచించాల్సి ఉన్నదో ఏమో. అందుకని మరణావస్థలో ఉన్నటువంటి వాడు కూడా భోగేచ్ఛన కలిగి ఉంటాడు. కారణం ఏమిటి అంటే వానిలో ఉండేటువంటి కామక్రోధాదులు ఆ పని చేస్తూ ఉంటాయి. నా పరిస్థితి ఏమైనది అంటే మోక్షం కావాలి అంటే నేను నాకు ఎట్లా సాధ్యమవుతుంది మోక్షం? నాకు ఊహించుకోవడానికైనా ఆలోచించడానికైనా అసలు అవకాశం ఉన్నదా? కామక్రోధాదులు ఎంతవరకు పోవో, అంతఃకరణం యొక్క శుద్ధి ఎంతవరకు కలగదో పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది? అందుకని నాకు మోక్షం కావాలి అంటే నేను చస్తే రాముని చేతుల్లోనే చావాలి. ఇంత జ్ఞానం ఉన్నదా మా రావణాసునిలో అనుకున్నది మండోదరి. రామహస్తాత్యక్త దేహో గచ్చామి పరమం పదం. ఆ సమయంలో నీవు బాధపడాల్సినటువంటి అవసరం లేదే మండోదరి. నేను మరణిస్తాను కదా, మరణించే సమయంలో నాకు కొరివి పెట్టేటువంటి వాడు ఎవడూ లేడు. కొడుకులందరూ మరణించినారు రాముని చేతుల్లో. నేను ఎంత అదృష్టవంతుణ్ణి. కానీ దురదృష్టవంతుణ్ణి కూడా. సంస్కారం చేసేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఉత్తరాధికారినివి నీవున్నావు. ఎవరు లేకపోతే భార్యనే అధికారి. త్వయా కార్యా క్రియామేహి. సంస్కారం అంతా అయిపోయిన తర్వాత సంవత్సరీకం అయ్యేంత వరకు మాసకాలు చేస్తూ కూర్చునే అవసరం లేదు. నీవు సహగమనం చేయి. నా
చితిలోనే నీవు ప్రవేశించు అని ఈ మాటలన్నిటి కూడా చెప్పి తతసుఖం మయా ముక్త గమిష్యసి పరం పదం. ఏ యజ్ఞాలు యాగాలు వ్రతములు ఆచరించే అవసరం లేకుండానే పతి ఏ ఉత్తమ లోకాల్లోకి వెళతాడో ఆ ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అంటే భార్య తాను సగమనం చేస్తే సరిపోతుంది, ఉత్తమ లోకాలు వస్తాయి అని చెప్పినాడు. అని రథము తయారీ ఉన్నదా అన్నాడు, సిద్ధమై ఉన్నదా అన్నాడు. సారథి సిద్ధంగా ఉన్నది అనగానే మండోదరి ఆనాడు తిలకాన్ని దిద్దగా నీరాజనాన్ని ఇవ్వగా ప్రయాణమై వెళ్ళినాడు. వెళ్ళుతున్న హడావిడిలో ఏమైపోయినది, నెత్తికి పెట్టుకున్నటువంటి కిరీటం ఉన్నదో డబేలని కింద పడిపోయినది. ఏమండి అపశకునం జరిగినది, ఈనాడు మీరు యుద్ధానికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో అన్నా వినకుండా బయలుదేరి వెళ్ళినాడు. వెళ్ళే సమయంలో ఏం చేసినాడు, శ్రీరామచంద్రుడు అస్త్ర సన్యాసం చేయాలి అంటే ఏదైనా ఒక ఉపాయం చేయాలి. ఆయన అస్త్రాలు చేతుల్లో పట్టుకున్నాడు అంటే నేను ఆయనను యుద్ధంలో జయించడం సాధ్యం కాదు. ఎందుకయ్యా రావణ, శ్రీరామచంద్రుడు అస్త్ర సన్యాసం చేస్తే నీవేం చేస్తావు? నేను రాముడిని చంపేస్తాను. రాముడిని చంపి ఏం చేస్తావు? సీతాదేవిని నా భార్యను చేసుకుంటాను. ఇక్కడికి ఆ దుర్భావం పోలేదు వాడికి. అందుకని ఏం చేస్తావు నీవు? సీతాదేవి యొక్క శిరస్సును తీసుకువెళ్తాను. అక్కడ ఎట్లయితే రావణి యొక్క తలకాయను తీసుకుపోయి చూపిరాడో రావణుడికి చూపెడతాను అని విధాయ కృత్రిమాం సీతాం మయేన సదశానన పశ్యతాం వానరాణాంచ స్వరథేతాం జఘానవై. కృత్రిమమైనటువంటి సీత తలను మాత్రమే కాకుండా శరీరాన్నంతా కూడా సృష్టించి మయుని ద్వారా తయారు చేయించినటువంటి వాడి రథానికి కట్టేయించి వానరులందరూ చూస్తూ ఉండగా కొరడాలతో కొడుతూ ఉన్నాడు సీతాదేవిని. ఖడ్గముతో ఆమె చేతులు కాళ్ళు అన్నీ కత్తిరిస్తూ ఉన్నాడు. నెత్తురు ధారలు గారుతున్నాయి. చూస్తే సంతోషం అవుతుందా వానరులకు? ఇది నిజమైన సీతనే కావచ్చును అని భావించి ఆవేశపడుతున్నారు కొంతమంది, ఏడుస్తూ ఉన్నారు ఇంకొంతమంది. రావణాసుడు ఎంత పని చేస్తున్నాడు, శ్రీరామచంద్రుడు మాత్రం కదలకుండా చూస్తున్నాడు. సీతాదేవేనా ఇది? బ్రహ్మదేవుడు వచ్చి చెవులో చెప్తున్నాడు, రామా రామా బాధపడే అవసరం లేదు, అది కృత్రిమమైన సీత, మయుడు తయారు చేసినాడు. అనంత బ్రహ్మాండాలు వాణి, అంతటా వాణి ప్రతినిధులే ఉంటారు. ఏదో నేనొక్కడనే ఉన్నాను అని రావణాసుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ వాణిలో ఈ పనులు చేయించేవాడు కూడా ఎవడు? అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే. రామాద్యాః బ్రహ్మవాక్యేన తుష్టాః యుద్ధాయ నిర్యయుః. క్షణంలో ఈ వార్త వానరులకందరికీ తెలిసిపోయినది. ఈమె నిజమైనటువంటి సీత కాదు, కృత్రిమమైనటువంటి సీత. కొడుతూ ఉన్నాడు. కొడుతూ ఉంటే పక్కన వచ్చినటువంటి వానరులు ఇంకా కొట్టు, ఇంకా గట్టిగా కొట్టండి, ఖడ్గా ఉంది కదా దానితో తలను నరకవేయండి. వీళ్ళకు తెలిసిపోయినట్టుగా ఉన్నది ఇది కృత్రిమమైన సీత అని చెప్పి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. యుద్ధం ప్రారంభమైనది. భయంకరమైనటువంటి యుద్ధం కొనసాగుతున్నది. కోదండానికి సంబంధించినటువంటి గొప్పనైనటువంటి మహిమను వర్ణించినాడు పార్వతీదేవికి. శ్రీరామచంద్రుడు ఏది ధరించినా అదొక అద్భుతమైనటువంటిదిగా వర్ణిస్తూ ఉంటాడు శంకరుడు పార్వతీదేవికి. ఎందుకంటే శివునికి రామచంద్రుడు ఒక అద్భుతమూర్తి. రామునిలో నైల్యముతో కూడుకున్నటువంటి వర్ణము, రాముడు ధరించినటువంటి వనమాల, రాముడు పెట్టుకున్నటువంటి కిరీటము, రాముడు ధరించినటువంటి కోదండము, అమ్ముల పొద, అందులో ఉన్నటువంటి బాణములు ఒకటేమిటి, ప్రతీది అక్షరశః ప్రతీది ఒక గౌరవనీయమైనటువంటి వస్తువుగా భావిస్తాడు ఆయన. రామచంద్రుల వారి అమ్ముల పొద ఇది, రామచంద్ర వారు ధరించేటువంటి శరములు ఇవి, రామచంద్రుడు ధరించినటువంటి వస్త్రములు ఇవి. ఎంతటి గౌరవము అనంటే ఆ వస్త్రము పైనుండి గాలి సోకితే చాలు నేను ధన్యుడనైతాను అనేంతటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అంతటి తీర్మానం చేసుకొని ఉంటాడు శంకరుడు. 10,000 ఏనుగలను
10,000 గుర్రములను చంపితే 10,000 రథములను తునాతునకలు చేస్తే 100 పాదాది దళాన్ని నాశనం చేస్తే అప్పుడు కబంధ అనేటువంటి ఒక పేరు వస్తుందట ఆ కోదండానికి. 1,000,000 కబంధనములు ఒకసారి అయితే